Hi, welcome to SV Maths channel. Inter Maths 1 trigonometric ratios up to transformations. Exercise 6A. 6A lo third Roman lo third one. First lo third one. So first Roman, second Roman, first Roman lo first, second, third problems. So second Roman lo first, second problems అయిపోయాయి. So third Roman lo first lo third one. So అర్థమైందమ్మా? చూడండి, prove the following. 3 sin theta minus cos theta whole power 4 plus 6 sin theta plus cos theta whole square plus 4 into sin power 6 theta plus cos power 6 theta is equal to 13. సో LHS ఇది ఇచ్చారమ్మా, RHS ప్రూవ్ చేయాలి. చూడండి ఒకసారి LHS వేద్దాం. చూడండి సొల్యూషన్. LHS ఏంటి? త్రీ ఇంటూ సైన్ తీటా మైనస్ కాస్ తీటా హోల్ పవర్ 4 ప్లస్ 6 ఇంటూ సైన్ తీటా ప్లస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ ప్లస్ 4 సైన్ పవర్ 6 తీటా ప్లస్ కాస్ పవర్ 6 తీటా. చూడండి వాల్యూస్ విడివిడిగా తీసుకుని ఫైండ్ అవుట్ చేద్దామా. ఫస్ట్ సైన్ తీటా మైనస్ కాస్ తీటా హోల్ పవర్ 4 తీసుకుందాం. చూడండి సైన్ తీటా మైనస్ కాస్ తీటా హోల్ పవర్ 4. దీన్ని ఏమని రాయొచ్చు? సైన్ తీటా మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ అని రాయచ్చా? సో హోల్ పవర్ 4 కదా, 2 into 2 4. సో ఫస్ట్ సైన్ తీటా మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ చేద్దాం. సో చూడండి, సైన్ తీటా మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్. సో ఇది ఎలా ఉంది? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంచండి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. చూడండి సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా మైనస్ 2 సైన్ తీటా ఇంటూ కాస్ తీటా. సో అర్థమైందమ్మా? చూడండి ఇక్కడ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అంటే 1 మైనస్ 2 సైన్ తీటా ఇంటూ కాస్ తీటా. సో ఇంతవరకు అర్థమైంది కదమ్మా. సో నెక్స్ట్ ఏంటి, మళ్ళీ ఈ వాల్యూకి మళ్ళీ మనం హోల్ స్క్వేర్ చేయాలి, అంతే కదా. సైన్ తీటా మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ చేసాము, ఈ వాల్యూ వచ్చింది. సో దీన్ని మళ్ళీ హోల్ స్క్వేర్ చేయాలి. అంటే ఏంటి? 1 మైనస్ 2 సైన్ తీటా ఇంటూ కాస్ తీటా హోల్ స్క్వేర్. సేమ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 సైన్ తీటా, డైరెక్ట్ రాసేద్దాం. ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4 కదా, సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా మైనస్ 2ab. సో 2 into 1 2, 2 into 2 4 మైనస్ 4 సైన్ తీటా ఇంటూ కాస్ తీటా. సో అర్థమైందమ్మా? అంటే ఏంటి, ఇక్కడ ఏమొచ్చింది? 1 ప్లస్ 4 సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా మైనస్ 4 సైన్ తీటా ఇంటూ కాస్ తీటా. సో ఇది ఈక్వేషన్ 1 అనుకోండి దీన్ని. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? సెకండ్ వన్ చూడండి ఒకసారి, సైన్ తీటా ప్లస్ కాస్ తీటా హోల్ స్క్వేర్. సో అది చేద్దాం. చూడండి సైన్ తీటా ప్లస్ కాస్ తీటా హోల్ స్క్వేర్. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 2 సైన్ తీటా ఇంటూ కాస్ తీటా. సో సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా వాల్యూ 1. సో 1 ప్లస్ 2 సైన్ తీటా ఇంటూ కాస్ తీటా. సో అర్థమైందమ్మా? నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి ఒకసారి. థర్డ్ వన్ ఏంటి? 4 సైన్ పవర్ 6 తీటా ప్లస్ కాస్ పవర్ 6 తీటా. చూడండి సైన్ పవర్ 6 తీటా ప్లస్ కాస్ పవర్ 6 తీటా. చూడండి దీన్ని ఏమని రాయొచ్చు అంటే సైన్ స్క్వేర్ తీటా హోల్ క్యూబ్ ప్లస్ కాస్ స్క్వేర్ తీటా హోల్ క్యూబ్ అని రాయొచ్చమ్మా. చూడండి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములాలో ఉంది. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి కదా.
సో ఒకసారి ఫార్ములా రాద్దాము. ఏ క్యూబ్ చూడండి, ఒకసారి ఫార్ములా రాస్తున్నాను ఇక్కడ. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్, సో ఏ ప్లస్ బీ హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి, ఇదే కదా ఫార్ములా. సో అంటే ఏంటి, ఏ అంటే ఎంత, సైన్ స్క్వేర్ తీటా. సో సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా హోల్ క్యూబ్ మైనస్ 3ab. ఏ అంటే సైన్ స్క్వేర్ తీటా, బి అంటే కాస్ స్క్వేర్ తీటా. సో 3 సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా ఇంటూ ఏ ప్లస్ బి. సో ఏ అంటే సైన్ స్క్వేర్ తీటా, బి అంటే కాస్ స్క్వేర్ తీటా. సో సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా. అర్థమైందమ్మా? సో సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా వాల్యూ ఎంత, 1 హోల్ క్యూబ్ మైనస్ 3 సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా. సో ఇది కూడా సేమ్, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా వాల్యూ 1. సో 1 మైనస్ 3 ఇంటూ సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా ఇంటూ 1 అంటే ఎంత, 1 మైనస్ 3 సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా. సో అర్థమైందమ్మా? సో వాల్యూస్ అన్నీ వచ్చాయి కదా, ఎల్హెచ్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, సో ఒకసారి ఎల్హెచ్ఎస్ వేయండి ఇక్కడ. ఎల్హెచ్ ఏంటి, ఎల్హెచ్ ఏంటమ్మా, 3 ఇంటూ సైన్ తీటా మైనస్ కాస్ తీటా హోల్ పవర్ 4 ప్లస్ 6 ఇంటూ సైన్ తీటా ప్లస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ సైన్ పవర్ 6 తీటా ప్లస్ కాస్ పవర్ 6 తీటా. అంతే కదా, చూడండి. సో 3 ఇంటూ సైన్ తీటా మైనస్ కాస్ తీటా హోల్ పవర్ 4 వాల్యూ ఎంత వచ్చిందమ్మా మనకి ఇక్కడ చూడండి ఒకసారి. 1 ప్లస్ ఈక్వేషన్ 1. సో దీని ఈక్వేషన్ 2 అనుకోండి, దీని ఈక్వేషన్ 3 అనుకోండి. ఈక్వేషన్ 1 ఎంతమ్మా, 1 ప్లస్ 4 సైన్ స్క్వేర్ తీటా, 1 ప్లస్ 4 సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా మైనస్ 4 సైన్ తీటా ఇంటూ కాస్ తీటా ప్లస్ 6 ఇంటూ సైన్ తీటా ప్లస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ ఎంత వచ్చింది, 1 ప్లస్ 2 సైన్ తీటా ఇంటూ కాస్ తీటా, సెకండ్ ఈక్వేషన్. నెక్స్ట్ ప్లస్ కింద వేద్దాం చూడండి, ప్లస్ 4 ఇంటూ ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 1 మైనస్ 3 సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా. సో అర్థమైంది కదా. ఇప్పుడు 3తో మల్టిప్లై చేయండి చూడండి ఒకసారి. 3 ఇంటూ 1 3, 3 4s are 12 సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా మైనస్ 12 సైన్ తీటా ఇంటూ కాస్ తీటా ప్లస్ నెక్స్ట్ ఇక్కడ 6తో మల్టిప్లై చేయండి. 6 ఇంటూ 1 సో 6 ప్లస్ 6 2s are 12 సైన్ తీటా ఇంటూ కాస్ తీటా ప్లస్ 4తో మల్టిప్లై చేయండి. దాని కింద వేస్తున్నానమ్మా. 4 మైనస్ 12 సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా. చూడండి ఇక్కడ మైనస్ 12 సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 12 సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ 12 సైన్ తీటా కాస్ తీటా మైనస్ 12 సైన్ తీటా కాస్ తీటా క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ ఏం మిగిలిందమ్మా, 3 ప్లస్ 6 చూడండి, ఇంకేమైనా మిగిలాయా, 4 అంతే కదా. 3 ప్లస్ 6 ప్లస్ 4 ఎంతమ్మా, టోటల్ 12 38. సో ఆర్హెచ్ఎస్ సరిపోయిందమ్మా ఆన్సరు. అర్థమైందా? చూడండి ఒకసారి వాళ్ళు ఏం చేయమన్నారంటే ఇక్కడ 3 ఇంటూ సైన్ తీటా మైనస్ కాస్ తీటా హోల్ పవర్ 4 ప్లస్ 6 ఇంటూ సైన్ తీటా ప్లస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ సైన్ పవర్ 6 తీటా ప్లస్ కాస్ పవర్ 6 తీటా ఈజ్ ఈక్వల్ టు 30 చూపించాలి. సో మనం ప్రూవ్ చేయవలసింది ఇది. ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం. 3 ఇంటూ సైన్ తీటా మైనస్ కాస్ తీటా హోల్ పవర్ 4 ప్లస్ 6 ఇంటూ సైన్ తీటా ప్లస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ సైన్ పవర్ 6 తీటా ప్లస్ కాస్ పవర్ 6 తీటా. సో 1 by 1 సింప్లిఫై చేసామమ్మా. సైన్ తీటా మైనస్ కాస్ తీటా హోల్ పవర్ 4ని సైన్ తీటా మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ని రాసాం. సో సైన్ తీటా మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అంటే 1 మైనస్ 2 సైన్ తీటా ఇంటూ కాస్ తీటా. సో అర్థమైందమ్మా. మళ్ళీ దీన్ని హోల్ స్క్వేర్ చేయాలి.
హోల్ స్క్వేర్ కదా, హోల్ పవర్ 4 కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇక్కడ. సో హోల్ స్క్వేర్ రాసాం మళ్ళీ. 1 - 2 sin θ cos θ హోల్ స్క్వేర్. సో ఇది ఎలా ఉంది, a - b హోల్ స్క్వేర్లో ఉంది. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. సో 1 హోల్ స్క్వేర్ 2 హోల్ స్క్వేర్ 4 sin స్క్వేర్ θ cos స్క్వేర్ θ మైనస్ 4 sin θ ఇంటూ cos θ. 1 + 4 sin స్క్వేర్ θ cos స్క్వేర్ θ మైనస్ 4 sin θ cos θ. సో దాని ఈక్వేషన్ 1 అనుకున్నాం. సో సెకండ్ వాల్యూ sin θ ప్లస్ cos θ హోల్ స్క్వేర్. ఇది a + b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. సో sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ప్లస్ 2ab 2 sin θ ఇంటూ cos θ. సో sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ అంటే 1 + 2 sin θ ఇంటూ cos θ. సో దాని ఈక్వేషన్ 2 అనుకున్నాం. నెక్స్ట్ sin పవర్ 6θ ప్లస్ cos పవర్ 6θ. సో ఇది ఫస్ట్ ఏం రాసాం మనము, a స్క్వేర్ హోల్ క్యూబ్ అని రాసాం. ఎందుకంటే 3 2 = 6 కాబట్టి. అర్థమైందమ్మా, ఇక్కడ a³ + b³ ఫార్ములా తెలుసు మనకి. a + b హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a + b. సో sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ అంటే 1 హోల్ క్యూబ్ మైనస్ 3 sin స్క్వేర్ θ ఇంటూ cos స్క్వేర్ θ. సో sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ అంటే 1. సో 1 - 3 sin స్క్వేర్ θ ఇంటూ cos స్క్వేర్ θ. సో ఈక్వేషన్ 3 అనుకున్నాం. LHS తీసుకున్నాం, వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసాం. సో అర్థమైందమ్మా. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.